నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మైండ్ విజన్ వేణుగోపాల్, ప్రాక్టీసింగ్ యాజ్ ఏ చీఫ్ కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ ఆర్కిటెక్ట్. సో సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఈరోజు రేపుల్లో అసలు భార్యాభర్తల సంబంధంలో అసలు ప్రేమ కన్నా గొడవలే ఎక్కువగా ఉంటున్నాయి సార్. అండ్ ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కూడా అసలు పెళ్ళి అని అంటేనే భయపడే సిచ్యువేషన్స్ అవుతున్నాయి సార్. మరి జనరల్గా భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలా ఉండాలి? ఓకే, ఇప్పుడు ఉన్న సమాజానికి తగ్గట్లు అవసరమైన ప్రశ్న అండి ఇది. ఎందుకంటే బేసికల్లీ భార్య భర్త ఒక కుటుంబాన్ని వదులుకుని సర్వస్వం తానే అని నమ్మి వచ్చేది భార్య. తన ఎలా బతికినా ఎలా పెరిగినా చిన్న పిల్లోళ్ళ పెంచి పెద్ద చేసి అనేక రకాలుగా అంటే కుటుంబ బాధ్యతలను అప్పచెప్పి ఒక వివాహం చేసి తల్లిదండ్రులు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తారు. అయితే భర్త విషయంలో చెప్పినట్లయితే ఒక భర్త తన సగటు రెస్పాన్సిబిలిటీ ఏ విధమైన ఫీలింగ్ అవ్వాలనేది కూడా తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని బేస్ చేసి కూడా ఉంటుందండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కోరి వచ్చిన అమ్మాయిని జీవితాంతం ఆనందంగా చూడాల్సిన బాధ్యత భర్తదే. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఈ పెంపకంలో కూడా ఎలా ఉంటాయి అంటే చెప్తాను. ఆలోచన విధానం అంటే చిన్నప్పటి నుంచి కూడా వేరియస్ మల్టిపుల్ డైమెన్షనల్ థాట్ ప్రాసెస్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన థాట్స్, ఒక్కొక్క రకమైన అభిరుచులు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది భయంతో పెరుగుతారు, కొంతమంది క్రమశిక్షణతో పెరుగుతారు, కొంతమంది నిజాయితీతో పెరుగుతారు, కొంతమంది నైతిక విలువలతో పెరుగుతారు, కొంతమంది డీవియేషన్స్తో పెరుగుతారు, కొంతమంది గారాబంతో పెరుగుతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు గారాబంతో పెరిగిన వాడు భయపడతాడు. జీవితంలో ముందుకెళ్ళాలంటే ప్రతి దానికి కూడా భయపడతాడు. ఈవెన్ దో మ్యారేజ్ అయినప్పటికీ కూడా వచ్చిన అమ్మాయిని కన్నా తల్లినే ఎక్కువ, తల్లి మీద డిపెండ్ అవుతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ధైర్యం చెప్తూ పెంచుతుంది తల్లి. అంటే ధైర్యం చెప్పడం కాదు, సారీ ఈ వర్డ్ కరెక్ట్ కాదు యాక్చువల్గా. అక్కడ ప్రాబ్లం ఏంటంటే గారాబం పెడతాం వల్ల తన చేతకానితనాన్ని అభివృద్ధి చేసింది తల్లి. అంటే ఏదున్నా అమ్మ చూసుకుంటుంది అనే ఒక మైండ్ సెట్, డిపెండబిలిటీ పెంచేశారు. అప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు నేను ధర్మాన్ని నిర్వర్తించాలి. నేను ఇప్పుడు ఇంకా చిన్నపిల్లని కాదు, 10 years గిట్ అయితే ఓకే. ఇప్పుడు నేను 25 years ప్లస్ వచ్చాను, నాకు ఒక భార్య వచ్చింది, నాకు ఒక జీవితం వచ్చింది, తను నన్ను నమ్ముకుని వచ్చింది, తనని నేను మధ్యగా బాధ్యతగా చూసుకోవాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బయట ఉన్నటువంటి సోషల్ కాన్సిక్వెన్సెస్ చూసుకున్నట్లయితే కొన్ని ప్రోగ్రామ్స్ ఎలా ఉంటున్నాయంటే ఆ ప్రోగ్రామ్స్ చూస్తుంటుంటేనే యూత్కి సైతం భవిష్యత్తు మీద భరోసా పోతుంది. అంటే పెళ్లి చేసుకుంటే వైఫ్ ఇలాగే ఉంటుందేమో, అవునా కాదా? ఇప్పుడు మనం చూస్తున్న చాలా షోస్ చూడండి, పెళ్లి చేసుకుంటే అమ్మో పెళ్ళ, యూత్ సైతం భయపడిపోతున్నారు. దీనికి గల కారణం ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటే లేడీ వచ్చిందంటే అమ్మో వద్దురా సోదరా పెళ్ళంటే నూరెళ్ళ మంటరా అన్నట్లు ఒక మహాకవి రాసిన పాట ప్రకారం ఇలా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విషయంలో కూడా మెచ్యూరిటీ కావాలండి. ఒకటి, బిఫోర్ మ్యారేజ్ ఎవ్రీబడి నీడ్ టు హ్యావ్ ఏ కౌన్సిలింగ్. ఎందుకంటే ఆ కౌన్సిలింగ్ అనేది కౌన్సిలింగ్ అని అంటే సైకాలజిస్టా లేకపోతే మాలటి బిహేవియరల్ స్పెషలిస్టా అని అవసరం లేదండి. ఎవరైనా పర్లే, ఇంట్లో పెద్దల ద్వారా ఒక కౌన్సిలింగ్ కావాలి. ఓకే, అంటే అదే నీకు ఇప్పుడు పెళ్లి జరగబోతుంది, నీకు ఇలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, నువ్వు ఇవి చూసుకోవాలి అనేది ఒకటి జనరల్గా చెప్పాలి. పైగా ఒక రకంగా ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి కూడా మెల్లమెల్లగా ఏ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్కి నేర్పించుకుంటూ వెళ్తే తను ప్రిపేర్డ్గా ఉంటాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్, ఎక్సలెంట్. సో ఈ విధంగా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉందండి విధానం. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఎలా అంటే అసలు ఇంట్రోవర్టా, ఎక్స్ట్రోవర్టా, న్యాచురలిస్టిక్కా, ఎమోషనలా, లింగ్విస్టిక్కా, ఇలా చెప్పుకుంటా పోతే 8 డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి. అంటే ఏ తత్వానికి తగ్గట్టు ఆ తత్వం గల అమ్మాయా కాదా అనేది ముందు ఫిక్స్ చేస్తే వీళ్ళ వైవాహిక జీవితంలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు. అదే ఇంట్రోవర్ట్, అమ్మాయి ఎక్స్ట్రోవర్ట్. అమ్మాయి ఏంటంటే అందరితో కలివిడిగా ఉండాలనే స్వభావం కలిగింది అమ్మాయి. అబ్బాయి ఏంటంటే అమ్మో చిన్నప్పటి నుంచి గిరి గీసుకుని కూర్చుంటాడు, అసలు రాడు బయటికి.
ఇంట్లో ఎవరు వచ్చినా దాక్కుంటాడు. అప్పుడే గొడవలు మొదలవుతాయి. స్టార్ట్. ఎందుకంటే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు అందరితో ఎందుకు ఎలా ఉంటావు, నేను ఎలా ఉన్నానో చూడు, నన్ను చూసి నేర్చుకోవాలి కదా, నేను హస్బెండ్, నేను చెప్పిన మాట నువ్వు వినాలి కదా. అక్కడి నుంచి కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఇంకో ఆస్పెక్ట్ చూస్తే హస్బెండ్ ఎక్స్ట్రోవర్ట్, అంటే ఊరంతా చక్కబెట్టుకుని వస్తాడు. వైఫ్ ఇంట్రోవర్ట్. దానివల్ల కూడా యాజ్ యూజువల్ ఇక్కడ మీకు అర్థమైందిగా, ఈ కేసు రివర్స్ చేసుకోవడమే. అంతే. సో విషయం ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్. ఇంకా థర్డ్ విషయానికి వచ్చినట్లయితే ఎమోషనల్ కోషెంట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి. అంటే భావోద్వేగాలు. ఇక్కడ ఏంటంటే ఎమోషనల్గా తిను చాలా ఫిట్గా ఉంటాడు, ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉంటాడు, కానీ వైఫ్కి ఎమోషన్స్ వీక్. అంటే ఫ్లక్చువేషన్. నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు, అంటే బిఫోర్ మ్యారేజ్ నన్ను ఒకలా ఉన్నావు, ఆఫ్టర్ మ్యారేజ్ నన్ను అసలు పట్టించుకోవట్లేదు. అంటే తిను ఏంటంటే కంపేర్ చేసుకుంటూ మధ్యలో ఎలా ఉంటుందంటే, పైగా ఇన్నేళ్ళు ఒక సర్కిల్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్లో పెరిగొచ్చిన అమ్మాయి మైండ్ సెట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో పెళ్ళైన వెంటనే కూడా మారాలి అంటే తనకు కూడా కొంచెం టైం పడుతుంది. సో దానివల్ల కూడా క్లాషెస్ రావచ్చు అని అనుకుంటున్నాను. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే అది ఒక కారణం. అంటే కారణాలు చెప్పాలంటే మేడం వందల వేల లక్షల్లో ఉంటాయి కారణాలు. ఏదైనా సరే నీకు ఇది ఎందుకు నచ్చలేదనంటే ఖచ్చితంగా దానికి ఒక కారణం ఉంటుంది. తన ఆస్పెక్ట్లోకి వెళ్తే అంటే మనం వి నీడ్ టు వేర్ దేర్ షూ. అంటే వాళ్ళ పర్సెప్షన్లోకి వెళ్ళి ఎంపథెటిక్ అప్రోచ్లో మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ మనకు అర్థమవుతారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చిన్న పాప ఉందండి, ఏసీ టెంపరేచర్ వచ్చి 16 degreesలో ఉందనుకుందాం. కామన్ సెన్స్. చిన్న పాప ఉంది, తను కప్పు అదే బెడ్షీట్ తన లాక్కుంటుందో లేదో సెకండరీ, మనకు అనిపిస్తుంది కదా, అయ్యో చిన్న పాప 16 degreesలో ఉంది, సరే లెట్ బి 24 degreesకి మనం సెట్ చేసి వదులుతాం. కరెక్టే సార్. లేదా బెడ్షీట్ తీసుకొచ్చి పైకి వేస్తాం. రైట్ ఆర్ రాంగ్? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎంపతి. అంటే అవతల వాళ్ళ పరిస్థితిలోకి వెళ్ళి ఆలోచించగలిగేటువంటి తత్వం. ఇది వైఫ్ అండ్ హస్బెండ్స్ లో ఎంతవరకు ఉన్నదనేది ఫస్ట్ మనం చెక్ చేయాలి. అవి గనక చెక్ చేయగలిగితే ఒకరినొకరు అన్యోన్యంగా ఆప్యాయతతో మంచి అనుబంధంతో గుడ్ రిలేషన్షిప్, ఎప్పటికీ కూడా వాళ్ళకి ఏ విధమైన గొడవలు రావండి. మీరు 90% చూస్తే వైవాహిక సంబంధాల్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయంటే థర్డ్ పర్సన్ వల్ల వస్తాయి. మూడో వ్యక్తి ఎంటర్ అయినప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అన్నప్పుడు వీళ్ళకి ట్రిగ్గర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో చూస్తే మనం కైకేయి మందర మాటలు విన్నాకే డిఫరెన్సియేషన్ వచ్చింది. రైట్ ఆర్ రాంగ్? అంతకుముందు శ్రీరాముడిని కూడా సొంత బిడ్డ కన్నా ప్రేమగా సాకిన కైకేయి, అప్పుడు దాకా అంత ప్రేమ ఉన్న కైకేయిని సైతం ఒక్క మాట ఇంజక్షన్ లాంటి మాట, ఒక ఇంజక్షన్ ఇచ్చేటప్పటికి ఏమైంది, మొత్తం కథే మారిపోయింది. కథ మారిపోవడం ఏంటండి, సంవత్సరాల తరబడి జీవితం తలకిందులైపోయింది. సో అంటే ప్రతి ఒక్క మనిషి ఇంకొక వ్యక్తి మాట విన్నప్పుడు వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ రామాయణ మహాభారతాలే కాదండి, ఇప్పుడైతే ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమందో మందర్లు ఉన్నారు. అప్పట్లో రామాయణం ఒక్కదాన్ని చూసాం, ఇప్పుడు ఇంట్లో చాలా మంది. ఎందుకంటే మనం జాబ్ చేస్తున్నాం, అక్కడ ఎవరు ఉంటారో తెలియదు మనకి అగెనిస్ట్గా. కరెక్ట్ సార్. మెయిన్గా ఫ్యామిలీ అంటే చెప్పడం ఏంటి అని అంటే లైక్ ఇక్కడున్న ఫ్యామిలీ వాతావరణం అంటే వీళ్ళ మైండ్ సెట్ కొంచెం రిలేటెడ్ ఉంటే కూడా వాళ్ళు ప్రాపర్గా ఉండడానికి దోహదపడుతుంది సార్. అబ్సల్యూట్లీ. ఇక్కడ అదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే వీళ్ళు మాట ఎందుకు వినాలి, నువ్వెందుకు వినాలి, వాళ్ళే తగ్గాలి, మనం మగపిల్లవాళ్ళం, నువ్వు లోకు అయిపోతావు, నువ్వు చేయకురా. పాపం తన ప్రేమ తన ఎక్స్ప్రెస్ చేసుకోగలిగితే ఆ అమ్మాయికి అర్థమవుతుంది, ఆహా నా హస్బెండ్ ఇంత మంచోడా, గుండెల్లో పెట్టుకుంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, కంట్రోల్ చేస్తారు. నువ్వు లోకు అయిపోతావు, నువ్వు వెళ్ళిపోకు, వినకు, వెంటనే నువ్వు పిల్లొచ్చిన వెంటనే పరిగెట్టుకుని వెళ్ళిపోకు, స్వీట్ బాక్స్ ఇచ్చుకుని. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల చాలా గొడవలు వస్తున్నాయి. ఇంకో విషయం చెప్పిన, అతని క్యారెక్టర్ సైతం మారిపోతుంది. ఎందుకంటే అప్పటి వరకు ఎలా ఉన్నా ఎలా చూద్దామని అనుకున్నా కూడా అవన్నీ మన చుట్టూ జరుగుతున్నప్పుడు ఆ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. తన ఇండివిజువల్గా అనుకుంటాడు. ఎందుకంటే అమ్మాయిలే కాదండి, మనకి 16 ఏళ్ల వయసులో శ్రీదేవి గారు కలగన్నట్టే మగవాళ్ళు కూడా కలగంటారు. మంచి అమ్మాయి రావాలి, అమ్మలా చూసుకోవాలి. ఈవెన్ దో వైఫ్ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటే మగాడికి వచ్చిన రిలాక్షన్ ఇందులోనే రాదండి. ఓకే సార్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే డివైన్ పవర్ నేనైతే అంటాను.
ఓకే సార్. ఓకే సార్. డివైన్ పవర్. హ్మ్. అదేంటంటే ఎంత బ్యూటిఫుల్ గర్ల్ వచ్చినా సరే వైఫ్ హస్బెండ్కి మధ్య మంచి రిలేషన్షిప్ ఉన్నట్లయితే ఎవ్వరు విడగొట్టలేరు. ఓకే సార్. సార్ మొత్తంగా అసలు భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలి? ఒకరినొకరిని ఎంత బాగా అర్థం చేసుకోవాలి? చేసుకుంటే జీవితం ఎలా మారుతుంది? అనే వాటన్నిటి గురించి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.